ఎందుకని ఇప్పుడు ఈ పంచాయతీలు పెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? సో ఎందుకు పెట్టాల్సిన అవసరం వాళ్ళకెందుకుంది? ఇక్కడ వెరీ క్లియర్గా చెప్తున్నా నేను. మా నాయకులు కూడా, మా ఆదివాసీ నాయకులు కూడా, అంటే మా లంబాడి నాయకులు కావచ్చు, మా కోయ నాయకులు కావచ్చు, మా గోండు నాయకులు కావచ్చు, మోసం చేస్తున్నారు మా ప్రజలను, అన్యాయం చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం ఎవడో డబ్బులు ఇచ్చి, ఎవడో ఎన్నుకుండి రాజకీయ అవసరాల కోసం నడిపిస్తున్నటువంటి ఆ నాయకుని చేతిలో వీళ్ళు పావులై మమ్మల్ని అందరినీ రోడ్ల మీద ఇచ్చి అనవసరమైనటువంటి కొట్లాటకు దారి తీపిస్తున్నారు అనేది మేము బలంగా చెప్పగలుగుతాం. ఆనాడు చెప్తున్నా, ఈనాడు చెప్తున్నా. సో దాంట్లో వాళ్ళకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? చెప్తుంది కదా, ఏజెన్సీ ప్రాంతంలో నేను ఒక మాట చెప్తా. ఆపరేషన్ కగారు ఎక్కడ జరిగిందండి? దాని మీద ఎందుకు మాట్లాడరు? ఏం జరుగుతుంది? మొత్తం ఆదివాసులు నక్సలైట్ల ఏరివేత పేరు మీద ఆదివాసుల ప్రాణాలు తీసుకోలేదా? ఇవాళ బాక్సైట్ తవ్వకాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఖనిజ సంపద ఎక్కడ ఉన్నది? మొత్తం వనరులు ఎక్కడున్నది? అడవి సంపద ఎక్కడున్నది? మొత్తం మేమున్న ప్రాంతంలో ఉంది కదా. దాని మీద మొత్తం సంపద మొత్తం మా కింద ఉన్నప్పుడు మమ్మల్ని పంచాయతీ పెట్టి రోడ్ల మీద అటు ఇటు మేమేం కొట్టుకొని పరిస్థితి వస్తేనే కదా వాడు ఎంజాయ్ చేసేది. తన కార్పొరేట్ ఆలోచన విధానాన్ని అమలు చేసుకోవాలనుకుంటే మా మధ్యన పంచాయతీ పెట్టుకోవాల్సిందే కదా. ఇది వీళ్ళు పంచాయతీ పెడుతున్న వాళ్ళు నిజంగా రాజకీయ నాయకులు గారు, వీళ్ళు వ్యాపారవేత్తలు, వ్యాపారంతో ముడిపడి ఉన్నటువంటి రాజకీయ నాయకులు. ఆనాడు 17లో ఏదో ఒక సామెత ఉందిగా, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరంటే అప్పుడు భుట్టో, ఇప్పుడు ముషరాఫ్ అన్నట్టు. ఆనాడేమో ప్రేమ్ సింగ్ ఎమ్మెల్యే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేసింది ఫైనాన్షియల్గా. ఇప్పుడేమో భద్రాచలం ఎమ్మెల్యే అయినటువంటి తెల్లం వెంకటరావుకు సంబంధించిన వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారని బహిరంగంగా మీ పార్టీ సంబంధించిన అందరూ బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం వింటూనే ఉన్నాం. అది కాకపోతే వాళ్ళు కట్టడి చేయాలి కదా, కూర్చోబెట్టును ఇద్దరిని కూర్చోబెట్టాలి కదా. నువ్వు ఒక గుంపును ఒకసారి, ఇంకో గుంపును ఒకసారి కూర్చోబెట్టి బ్లాక్మెయిల్ చేసి లంబాడీలు మీరు ఎక్కువ చేసుకుంటే ఆగమవుతారు, మీరు నష్టపోతా అంటే మీ ఇష్టం. ఏం నష్టపోతాం? ఎందుకు నష్టపోతాం? మేము భారత రాజ్యాంగం మాకు ఇచ్చిందనే అంశాన్ని నువ్వు గుర్తించటమేటగా. మొన్న సీఎం గారు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి, ఎంపీలను కూర్చోబెట్టి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలను, మా లంబాడి ఎంపీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టించి మీరు చేసుకుంటానికి చేసుకోరి, మీరే ఆగమవుతారు. ఏం ఆగం కావడానికి ఏముంది? కేసులు ఏమి పెట్టిస్తావు? ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట వీళ్ళకు, వీళ్ళు బతిరాడి వాళ్ళ ముందు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిస్తే, మంత్రులు కలిస్తే, మేము బయట మా జాతి ప్రజలందరూ మీరేం చేస్తున్నారని గట్టిగా ప్రశ్నిస్తుంటే మేము అయ్యా కలుస్తాం అని ఒకరోజు ఇట్నే కూర్చొని మాట్లాడితే మాట్లాడిన మాటలు ఏంది? భరోసా ఇచ్చే మాటలు మాట్లాడాలి కదా. నిజంగా సీఎం భరోసా ఇచ్చి ఉంటే వీళ్ళు బయటకు వచ్చి భరోసా ఇవ్వాలిగా. మేము వెళ్ళలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలను పిలిపించారట, కొంతమంది ఓయూ నుంచి నాయకులను పిలిపించారట, వాళ్ళని కూడా కలవలేదు. ఎందుకు కలవలేదంటే అక్కడ జరిగేది ఏంది? బయట వాళ్ళని పిలిపించి ఈయన ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము ఊకోం కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సైతం కూడా అటే ఉన్నారా? కోయ గోండు జాతి సంబంధించి నేను అదే తేల్చమంటున్నా, కాంగ్రెస్ పార్టీ యొక్క మద్దతు ఉందా లేదా? నిజంగా భారత రాజ్యాంగం మీద మీకు గౌరవం ఉంటే తెల్ల వెంకటరావు అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన క్యాండిడేటా కాదా ఇప్పుడు ప్రజెంట్? నేను అనుకుంటున్నా ఏంటంటే ఆయన నిజం మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీని ఒప్పుకుంటాడా రేవంత్ రెడ్డి? వాళ్ళ ఎమ్మెల్యేతో ఏం మాట్లాడించాడు? తెల్ల వెంకటరావు ఇంకా టీఆర్ఎస్లో ఉన్నాడు, మా పార్టీ కాదు, లంబాడీలు ఆగం కాకరని ఆ డాక్టర్ రామచంద్ర నాయకుడు మాట్లాడిస్తాడు. మరి తెల్ల వెంకటరావు కాంగ్రెస్ పార్టీ కాదు అని ఒక మాట చెప్పగలుగుతాడా? చెప్తే అనర్హత వేటు వేయాలి కదా. అంటే నువ్వు రాజ్యాంగాన్ని నువ్వు గౌరవించట్లేదు, దీన్ని బట్టి అర్థమవుతుంది నాకు. అంటే మమ్మల్ని పిచ్చోళ్ళు చేయడానికి, నీ అవసరానికి నువ్వు ఎమ్మెల్యేని కూడా నీ పార్టీ కాదని టెక్నికల్గా వచ్చేటప్పుడు నీ పార్టీ కాదంటావు, కలుపుకునే కాడనేమో నీ పార్టీ అని కలుపుకుంటావు. నువ్వు కాదని చెప్తావా, అవునని చెప్తావా? కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి అని చెప్తావా, చెప్పవా? నీ మద్దతు ఉందా లేదా? మద్దతు లేదు అంటే కూర్చోబెట్టి పరిష్కారం చెయ్యి, ఉందంటే బహిరంగంగా చెప్పేసేయి నా మద్దతు వాళ్ళకు ఉందని. మేము కూడా మా చేతనని మేము చేసుకుంటాం. ఈ అంతా హైకోర్టులో కేసు వీక్ అయింది, కొట్టేసిరు. ఇది జోక్యం చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఒక్కసారి కాదు, 76లో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ ద్వారా వచ్చింది. 2003లో లంబాడి సుగాలి పదంతో పాటు బంజారా పదం కూడా చేర్చాలని ఇంకో అమెండ్మెంట్ జరిగింది, యాక్ట్ నెంబర్ 10. 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా మా గిరిజన తెగలకు సంబంధించిన దాంట్లో లంబాడి సుగాలి బంజారా విభజన చట్టంలో ఆ బిల్లు ప్రవేశపెడితేనే కదా మేమైంది. 3 సార్లు అమెండ్మెంట్ జరిగితే ఇంకా దీనికి లంబాడీలను ఒక ఏదో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? మేము భయభ్రాంతులకు గురై ఎప్పుడు వాళ్ళకి బానిసలాగా ఉంటూ వాళ్ళకు మేము మొక్కుంటా బ్లాక్మెయిల్ చేసుకుంటాం, వాళ్ళు ఉంటే మేము వాళ్ళ కింద ఉండాలి, అంతేనా వాళ్ళు కోరుకునేది? ఎందుకు వచ్చింది? మేమేమనుకుంటాం, రేవంత్ రెడ్డి గారు
నిజంగా స్వయం బాబురావు కాంగ్రెస్ పార్టీ, తెల్ల వెంకటరావు గారు కాంగ్రెస్ పార్టీ, కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా. లేదు, నువ్వు కూర్చోబెట్టకు, సుప్రీంకోర్టులో కేసు వేసిరు, నీ అధికారులతో చెప్పించవచ్చు కదా. లంబడోళ్ళు అక్రమం వచ్చిన సక్రమం వచ్చిన ఒక మాట. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కస్టోడియన్ మా ట్రైబల్ సంబంధించిన అన్ని అంశాలకు నీ సిఎస్ తోటి ప్రెస్ మీట్ పెట్టించవచ్చు కదా. చెప్పాల్సిన అవసరం కూడా అవసరం కూడా ఉంది కదా. ఇంత గొడవలు జరుగుతుంటే అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇలా విచారణ జరుగుతున్నట్టుంది దీనిపై. ఇవాళ సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉన్నది. రెండోది, సుప్రీంకోర్టు మొన్న సైతం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన తేల్చండి, దీనిపైన ఏందో మీ సంబంధించిన అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి కూడా మొన్న సుప్రీంకోర్టు చెప్పింది. చెప్పినాక కూడా వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు బయటికి? అంటే వీళ్ళు కొట్టుకొని సావాలనే కదా వీళ్ళ ఉద్దేశం. వద్దంటున్నాం మేము వద్దనుకుంటున్నాం. నిజంగా మీరు గమనించి, తండాలు గూడాలు అంటే కోయగూడాలు కావచ్చు, గోండుగూడాలు కావచ్చు, తండాలు కావచ్చు, వీరు క్లియర్గా ఒక మాట మీద ఉంటారు. తండాల ఐక్యత ఉంటుంది, గూడాల ఐక్యత ఉంటుంది. ఈ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. అసలు మేము ఎవరి మీద కొట్టాడాల్సినటువంటి పరిస్థితుల్లో ఎవరు కొట్టుకుంటున్నాం చూడండి. ఇంత హీనంగా అసలు ఎటువైపు పోతుంది సమాజం? భారతదేశ స్వాతంత్రం వచ్చి మా జాతులు ఎవరి మీద పోరాటం చేయాలి, ఆ తుపాకీని పట్టుకోవాల్సింది పోయి మేము గల్లాలు పెట్టుకొని రోడ్డు మీద కొట్టుకునే పరిస్థితి ఇది అవుతుందా? ఇది 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 నిజంగా లంబాడీలను ఎస్టీ జాబితాని తొలగించే శక్తి సామర్థ్యాలు ఎవరికైనా ఉందా? సుప్రీంకోర్టు కన్నా ఉందా? రైట్స్ ఉన్నాయా? లేవు కదా, తెలుసు. కానీ రోజు ఎవరు కొట్టుకోవాలి? మేము కొట్టుకోవాల్సిన. ఈ కొట్టుకుంటుంటే వీళ్ళు చూసుకుంటూ ఆనందపడాలన్నా వీళ్ళ ఉద్దేశం? కాదంటే చెప్పొచ్చు కదా, తెలిసి చెప్పొచ్చు కదా. అవునా కాదా? నీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ట్రైబల్ సెక్రటరీతోటో లంబాడీలు ఎస్టీలేనా కాదా తేల్చామని చెప్తున్నా నేను. నువ్వు తేల్చకుండా వీళ్ళతో ఒక గుంపు మీటింగు, వాళ్ళతో ఒక గుంపు మీటింగు, ఇద్దరు నీ పార్టీ వాళ్ళని మళ్ళీ ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టవచ్చు కదా. మమ్మల్ని పిలవకపోయినా నువ్వు పిలవాలని మేము కోరుకో, మాకు అవసరం కూడా లేదు. మా జాతులు రోడ్ల మీద పడి కొట్టుకోకుండా చూస్తే చాలు. అంతే. మా బాధ ఏంది? ఇప్పుడు ఈ టైంలో మేము కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టైంలో చేయకుండా మీరు చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితంగా లగచర్ల ఇష్యూ కానించి మా లంబాడీల మీద ద్వేషం పెరిగిందని నేను అంటున్నా. కాదని నువ్వు చెప్పు రేవంత్ రెడ్డి గారికి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రైట్ హ్యాండ్ కుడి భుజం ఎడమ భుజం కాదా? ఆయన సొంత మనిషి కాదా? రేవంత్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు కలిసి చేస్తున్న డ్రామాలను మా జాతి ప్రజలందరూ ఇప్పుడు కనబడకపోవచ్చు. రైట్ టైంలో మా లంబాడీలు నోరిపుతారు. ఓకే, ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారు? ఒక పక్కన సుప్రీంకోర్టు కేసు, రెండో పక్కన సుప్రీంకోర్టు వాళ్ళ తరపున ఇప్పుడు మీరు అన్నటువంటి గోండు లంబాడ సంబంధించినటువంటి ఆ జాతుల పక్షాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి ఒక పక్కన మీరు చెప్తుంటే, సో ఏంటి కొన్ని చోట్ల కనబడతా ఉన్నది మీ లంబాడీలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి, ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మేము ధర్నాలు కూడా చేయట్లేదు. మా బాధ ఏంటంటే అసలు ఇది అయ్యేది లేదు, వీకేది లేదు, మాకు తెలుసు. మేము ఒరిజినల్గా రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోటే మేము లంబాడీలం ఎస్టీలో ఉన్నాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈయన దయదాక్షిణాలు కూడా అవసరం లేదు మాకు. ఓకే, ఎవరి దయదాక్షిణాలు అవసరం లేదు. మాకు చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది. మా వాళ్ళు ధర్నాలు చేయట్లేదు. ఇది ఆత్మగౌరవ సమస్య. మాకు ఎక్కడ తగులుతుందంటే అసలు ఈ జాతిలో పుట్టి ఒక్కసారి పడతారు, 2 సార్లు పడతారు. మా ఓపిక, మా సహనాన్ని మీరు పరీక్షించొద్దు అంటున్నా. 2017 నుంచి మా ఆస్తులు మాయే నష్టపోయినాం కదా, మా ప్రాణాలు కోల్పోయినాం కదా. అప్పుడు వచ్చినటువంటి ఇదే మూమెంట్లో మా ఆస్తి నష్టం జరిగింది, మా ప్రాణ నష్టం జరిగింది. అయినా ఓపికతో ఎందుకున్నామంటే ఈ ఆదివాసి తెగలందరం అన్నదమ్ములమే. ఈ తెగలకు మనం పెద్దన్న పాత్ర పోషించి రక్షించాలి. మనమే రక్షకులము. శివలాల్ మహారాజ్ చెప్పిన మాటే మనం అమలు చేయాలి. మనం అందరికి రక్షకులుగా ఉండాలని చెప్పేసి చెప్పిన మాటను మనం అమలు చేయాలి. వాళ్ళు తక్కువ అవుతారు, మనం లేకపోతే మొత్తం గూడాలు మొత్తం ఖాళీ చేయించే పరిస్థితి వస్తుంది. ఇవాళ బెస్ట్ ఎగ్జాంపుల్ చెంచు పెంటలకు సంబంధించిన మొత్తం ఆ అడవిని మొత్తం ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఈ జాతులకు రక్షణగా ఉండాల్సినటువంటి ఈ క్రమంలో మా రక్షణ వాళ్ళకు దూరం అయితే నష్టం జరుగుతుంది. ఈ జాతులు ఉనికిని కోల్పోతుంది. ఆదివాసులనే మాట ఊసెత్తకుండా పోయే పరిస్థితి వస్తుంది. మన కల్చర్ పోతుంది, మన సంస్కృతి పోతుంది, మనం మొత్తం దెబ్బతింటాం. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి, గమనించాలి. ఇది పక్కన పెట్టి మనం కొట్లాడుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం కూడా లేదనేది చాలా స్పష్టం. దీంట్లో మనం వాళ్ళ దాంట్లో మనం పావులు కావద్దనేది నా రిక్వెస్ట్. వాళ్ళ మీద మాకు పంచాయతీ లేదు, మా ఆత్మగౌరవం. ఇప్పటిదాకా పడుతున్నాం. ఇంకా ఎంత మీకు తప్పు చేయకుండా దొంగతనంగా వచ్చిరంటే ఏందన్నట్టు మీ భాష? అది మీ దోచుకోపోయినా అంటే ఏం భాష అన్నట్టు? అది చిన్న మాట అన్నది. అక్రమంగా వచ్చినట్టు ఏం భాష అన్నట్టు? అది మీ వాళ్ళే కదా, మీ అన్నదమ్ములే కదా. మా అన్నదమ్ములు ఎన్నిసార్లు పడతాం మేము కూడా. ఈ ప్రభుత్వాలు అనిపిస్తుంటే మేము ఎన్నిసార్లు పడతాం? ఈ బాధ్యత ఎవరిది? మేము అవునా కాదా చెప్పాల్సింది ఎవరు? ప్రైమరీగా సుప్రీంకోర్టులో కేసు అయినాడు అవుతుంది. కానీ నువ్వైతే ప్రభుత్వం పాలిస్తున్న వ్యక్తివి, నువ్వు చెప్పాలి కదా.
మా ఎమ్మెల్యేలను ఎంపీలను ముందు పెట్టి మా గొంతు నొక్కించే ప్రయత్నం చేస్తే ఈ సమాజంలో మా ఆత్మగౌరవం పోయిన పర్వాలేదంటే ఊరుకుంటాం. అదే దాని ఆత్మగౌరవం కోసమే కార్యక్రమాలు తప్ప ధర్నాలు లేదు, రాస్తారోకలు లేదు.